నిన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తకి ఢిల్లీలో పర్యటించి జైశంకర్ గారితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఒక్క మహిళా జర్నలిస్ట్ కూడా లేకపోవడాన్ని ఇప్పుడు విపక్షాలతో పాటు మహిళా జర్నలిస్టులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సమావేశానికి మీరు ఎలా అనుమతులు ఇచ్చారు, ఏ విధంగా దీన్ని నిర్వహించారు అంటూ విమర్శలు వస్తున్నటువంటి వేళ దీని గురించి కేంద్రం వివరణిస్తూ ఈ వ్యవహారంలో కేంద్రం యొక్క ప్రమేయం ఏమీ లేదని చెప్పి తప్పించుకుంది కేంద్రం. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో పాల్గొన్నటువంటి తాలిబాన్ అధికారులు అయితే ఇది మాత్రం ఒక సాంకేతిక సమస్య, మితంగా అంటే పరిమితంగా ఉన్నటువంటి పాసల వల్ల ఇది జరిగి ఉండొచ్చు తప్ప ఇది సాంకేతిక సమస్య కానీ దీన్ని ఒక విధాన సమస్యగా మీరు చూడకండి. ఒకవేళ బహుశా మా వైపు జరిగితే పొరపాటు జరిగిందే తప్ప తప్పు కాదంటూ వాళ్ళు తప్పించుకున్నారు. మొత్తానికైతే నిన్న జరిగినటువంటి సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్ట్ కూడా లేరు. మామూలుగానే తాలిబాన్లకి మహిళలంటే పెద్దగా గిట్టదు, అంటే మహిళలు కేవలం వంట చేయడానికి పిల్లల గండానికే తప్ప ఎందుకు పనికిరారు అన్న విధంగా తాలిబాన్లు ట్రీట్ చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను దౌత్యపరంగా ఆఫ్ఘనిస్తాన్ ని వ్యతిరేకించడం లేదు కానీ మహిళల పరంగా తాలిబాన్ల అంత దరిద్రం ఇంకొకరు ఉండరు. ఇంతకు ముందు 10-15 వీడియోలు చేశాను, అందులో కనీసం ఒక 10 సార్లు చెప్పుంటాను. వాళ్ళు ఆ ఇంట్లకి ఇప్పుడు కిటికీలు కూడా మూసేశారు. కొన్ని ఇళ్ళకి కిటికీలు మూసేశారు, పక్కన పెడితే వంటగదికి కూడా కిటికీలు లేకుండా చేశారు. వంటగది వంటలు వండినప్పుడంట ఎవరైనా పక్కింటోలు పొరిగింటోలు కనిపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ వంటింట్లో కూడా ఈ కిటికీలు మూసేశారు. ఎంత దారుణమో చూడండి. ఇప్పుడు ఆ పొగంతా కూడా ఇంట్లోనే ఉండిపోతుంది. మహిళలు ఎంత నరకం అనుభవిస్తారో ఆఫ్ఘనిస్తాన్. బయటికి వస్తే కనీసం వాళ్ళు కళ్ళు కూడా కనిపించకుండా ఆ కంటికి చిన్న రంధ్రాలు ఉన్నటువంటి ఈ తెరలాంటిది పెడతారనమాట. ఆ ఒక్క కంటికి మాత్రమే కనిపించడానికి. మొత్తం ఒళ్ళంతా కప్పేసుకుంటారు. సంస్కృతిని సాంప్రదాయాన్ని నేను అవమానించడం లేదు కానీ మహిళలకి వాళ్ళు పెట్టినంత నరకం ఇంకెవరో పెట్టకపోవచ్చు. కాకపోతే ఏంటంటే విచిత్రం, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో సగానికి సగం మంది మహిళలు దాన్ని అంగీకరిస్తున్నారు. ఇందులో మాకేం నష్టం లేదు, అంత బాగానే ఉందని. కానీ మిగతా సగం మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారంటే బయటకు వచ్చి వ్యతిరేకించడం లేదు, వాళ్ళలో వాళ్ళు మదన పడిపోతున్నారు.